నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. కొందరు అంటూ ఉంటారండి, అంటే మనకేదైనా కావాలి అనుకున్నప్పుడు ఒక మెట్టు తగ్గడం అనేది పెద్ద కష్టమైన విషయం ఏం కాదు అని చెప్పి. ముఖ్యంగా ఇది ఎక్కడ అప్లై అవుతుంది అంటే, మనకు కావాల్సిన వాళ్ళు, మనల్ని కోరుకునే వాళ్ళు, ముఖ్యంగా మన ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్, ప్రాణ స్నేహితులు. అంటే వీళ్ళ కేటగిరీస్లో ఏంటి అంటే, వాళ్ళ కోసం, వాళ్ళ ఆనందం కోసం మనం ఒక మెట్టు తగ్గినా కూడా ఏమీ పర్వాలేదండి. అలాగే మనకి ఏదైనా మంచి జరుగుతుంది అన్నప్పుడు కూడా, మనకు కొన్ని విషయాలు నచ్చకపోయినా కూడా మనం ఒక మెట్టు దిగి వాళ్ళ కోసం కాంప్రమైజ్ అవ్వడంలో కూడా తప్పేం లేదు. అంటే మంచి జరుగుతుంది అన్నప్పుడు ఒక మెట్టు తగ్గితే ఇబ్బంది ఏమీ లేదు అన్న విషయంతో ఈ రోజు మన అమృతం కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. కానీ మనం మాత్రం ఎక్కడా తగ్గట్లేదండి. చక్కటి వంటలతో ఈ రోజు రెడీగా ఉన్నాం. మరి ముందుగా నేను తయారు చేయబోయే వంట పేరు ఏంటో తెలుసా? అంటే అందరికీ ప్రతి ఒక్కరింట్లో ప్రతిరోజు చేసుకునేటువంటిదే, కానీ ఒకటే రకం చేసుకుంటూ ఉంటాం. ఏంటది? రసం. సాధారణంగా రసం అనేది ఏంటి అంటే చారు, రసం రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఇది మనకు టొమాటో రసము, తర్వాత చింతపండు రసము, సీజన్స్లో చూసుకుంటే మనకి మామిడికాయ రసము అలా ఉంటుంది. కొబ్బరితో కూడా మనకు రసం చేసుకోవచ్చు తెలుసా? అంటే మనకి పచ్చి కొబ్బరి కాంబినేషన్లో కొబ్బరి పాలతో కూడా మనం రసం చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. మరి ముందుగా కొబ్బరి పాల చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. కొబ్బరి పాల చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి ముక్కలు 1 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1/2 కప్పు, జీలకర్ర 1/2 కప్పు, మిరియాలు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 3, పచ్చిమిర్చి 4, ఇంగువ కొద్దిగా, టొమాటో ముక్కలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, చింతపండు రసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కొబ్బరి పాల చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. బేసిక్గా మనకు పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిదండి. హార్ట్ హెల్త్కి మంచిది. ఫస్ట్ పాయింట్ అంటే అందరూ చెప్పే విషయం అది. అంతేకాకుండా మనకి పచ్చి కొబ్బరి అంటే పచ్చి కొబ్బరి అయినా లేకపోతే కొబ్బరి పాలైనా ఇప్పుడు మనం చేసుకుంటున్నాం కదా, అలాగే కొబ్బరి నూనె అయినా ఇవి ఎక్కువగా వాడడం వల్ల మనకు జుట్టుకు, స్కిన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేస్తుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మంచిది, మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మంచిది. అంతేకాకుండా మంచి ఎనర్జీ కూడా. అంటే మనకి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు పచ్చి కొబ్బరి ఇస్తూ ఉంటారు. టక్కన ఒక ముక్క తిన్న వెంటనే అది ప్రసాదం కాబట్టి డెఫినెట్గా నచ్చుతుంది. అది పక్కన పెట్టేస్తే ఒక మంచి ఎనర్జీ అనమాట. అలాగే దాంట్లో నీరు శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీకి మంచి హైడ్రేషన్. ముఖ్యంగా వేసవి కాలంలో పచ్చి కొబ్బరి డెఫినెట్గా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక విలువల గురించి మాట్లాడుకోవాలి అంటే ఇందులో ఐరన్, మ్యాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సెలీనియం, అలాగే ఇందులో B1, B5, B9 ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిది. తర్వాత ఏదైనా డిప్రెషన్ స్టేట్ అంటే కొంచెం మనకి ఏదైనా మూడ్ బాగాలేకపోయినా ఏదైనా కూడా ఆ మూడ్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇలా మనకు పచ్చి కొబ్బరి అనేది అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆర్గన్స్కి, తర్వాత మనకి చాలా చాలా మంచిది. పిల్లలకు కూడా చాలా మంచిది. అలాగే టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇంకా దాన్ని మనం చాలా ఇష్టంగా కూడా తింటాం. అయితే ఇదేంటి అంటే మనం పచ్చి కొబ్బరి గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే మనం పచ్చి కొబ్బరితో మనం పాలు, పచ్చి అంటే మామూలు కొబ్బరి పాలు వాడుతున్నాం కాబట్టి ఈరోజు మనం పచ్చి కొబ్బరి గురించి మాట్లాడుతూ మొదలు పెట్టేశాం. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను మీకు, కొబ్బరి పాలు అనేవి మనం చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదేంటో ఎలాగో కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? సో అంటే మనం బయట నుంచి తెచ్చుకోకుండా సాధ్యమైనంత వరకు, సమయం ఉన్నంత వరకు మనం చక్కగా కొబ్బరి పాలని ఇంట్లోనే తయారు చేసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఈ పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి, పచ్చి కొబ్బరి ముక్కలు ఇందులోకి తీసేసుకుందాం. సో ఇప్పుడు దీంట్లో మనం చక్కగా నీళ్లు పోసేసుకొని మెత్తగా రుబ్బేసుకోవాలి కొబ్బరి పాలు తయారు చేసుకోవడానికి. ఓకే? సో దాంతో పాటుగా ఇదిగోండి ధనియాలు, మిరియాలు, జీలకర్ర ఈ మూడింటిని కూడా ఒక పొడిలాగా తయారు చేసుకుందాం. అంటే ఒక చారు పొడి అనుకోవచ్చు. సాధారణంగా అందరిళ్లలో రసం పొడి ఉంటుంది, చారు పొడి ఉంటుంది. ఒకవేళ ఫ్రెష్గా ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి అనుకుంటే కనుక ఇదిగోండి ఇలా చక్కగా ధనియాలు, మిరియాలు, జీలకర్రని సమపాళ్లలో తీసుకోవచ్చు. తీసుకొని చక్కగా మనము వేయించవచ్చు, వేయించకపోవచ్చు కూడా. వేయిస్తే బాగుంటుంది, వేయించకపోయినా కూడా ఈ వంటలోకి అయితే ఏం పర్వాలేదు, హ్యాపీగా మీరు వాడుకోవచ్చు. దీన్ని మనం పొడి తయారు చేసుకుందాం. పొడి తయారు చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ మనం ఎలా చేయాలో ఏంటో నేర్చేసుకుందాం. ముందుగా పచ్చి కొబ్బరిని రుబ్బేస్తాను, ఇటువైపు పొడి తయారు చేసేస్తాను. ఈ 2 పనులు చేసుకొని నేను వచ్చేస్తాను. ఇదిగోండి, ఒకవైపు ఏమో పొడి తయారు చేసుకున్నాము, ఇంకో వైపు ఏమో కొబ్బరి పాలల్లో అంటే కొబ్బరిలో చక్కగా నీళ్లు పోసి ఒక పాలలాగా తయారు చేసుకున్నాం. అయితే దీన్ని యాజ్ ఇట్ ఈస్గా వాడకూడదు. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనము కొబ్బరి పాలలాగా ఎలా తీయాలి అన్న విషయం చెప్తాను. వేరే పెద్ద బౌల్ తీసుకుందాము. ఒక చక్కటి ఫ్రెష్ వైట్ క్లాత్ తీసుకుందాం. తీసుకుని కొంచెం కొంచెంగా ఇలా పట్టుకోవాలి, లేకపోతే కింద పడిపోతుంది. చూసారా, కొబ్బరి అంతా మనకు పైన ఉండిపోతుంది, కింద పాలు వెళ్ళిపోతాయి.
దీన్ని ఇలా మనము పిండుకోవచ్చు. దాన్ని అలా వదిలేయకండి, చక్కగా పిండాలి. ఇదిగోండి ఇలా చక్కగా మనం నీట్గా పిండేసుకున్నామంటే మీకు చూపిస్తానండి ఒకసారి. ఇలా చక్కటికి అంటే మనకి మొత్తం ఫిల్టర్ అయిపోయినటువంటి కొబ్బరి అంతా ఫిల్టర్ అయిపోయి ఆ పాలు మాత్రమే ఉంటాయన్నమాట. ఓకే, అయితే మీకు ఇంకొక చిట్కా కూడా చెప్తారండి. ఇప్పుడు మనము ఇలా బట్టలోంచి చక్కగా కొబ్బరి అంతా మనకి పాలు తీసేసుకున్నాం కదా, ఇక్కడ మీరు చూస్తే చాలా పొడి పొడిగా అయింది ఇది. దీన్ని కూడా మరలా మీరు మిక్సీ జార్లో వేసుకొని కాస్త నీళ్లు పోసుకొని మళ్ళీ రుబ్బుకొని మళ్ళీ బట్టలోకి వేసుకొని చక్కగా పిండేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేయట్లేదు అనుకోండి, మామూలుగా మన ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు చెప్తున్నాను అనమాట. అప్పుడు ఇంకొంచెం కూడా మనకు పాలు ఈజీగా ఒక హాఫ్ కప్ దాకా మనకి ఎక్స్ట్రా కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, ఎందుకంటే దాని సారం అప్పుడే తగ్గిపోదు, ఒకసారి మనం తీసినంతలో సారం తగ్గిపోదు అనమాట. ఓకేనా, సో పాలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ పాలల్లో మనం ఏం చేద్దామంటే ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకుందాం. ఒక్కసారి నీట్గా మిక్స్ చేసేసుకుందాం, ఇక్కడ ఉండలు లేకుండా. మనకు పాలు కూడా మనకి కొబ్బరి పాలు కూడా చల్లగానే ఉంటుంది కాబట్టి మనకు ఉండలు కట్టే అవకాశం కూడా లేదు. సో చక్కగా మిక్స్ అయిపోతుంది. లేదా అందరింట్లో విస్క్ ఉంటుంది కాబట్టి సో విస్క్ తీసుకొని చక్కగా మనకు ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఓకే, సో ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించేసుకుందాం. అంటే ఇప్పుడు మనం అసలైన చారు ప్రాసెస్లోకి వెళ్తున్నాం అనమాట. దీంట్లో కాస్త నూనె, అంటే ఇక చారు అంటే సాధారణంగా నార్మల్గా మనం పోపుతో మొదలు పెట్టేస్తాం. కొంతమంది ఏంటి అంటే చారు మొత్తం పూర్తయిన తర్వాత చివరిలో పైనుంచి పోపేస్తూ ఉంటారు. 2 దారులు ఏదైనా చేసుకోవచ్చు. సో ముందుగా ఒక 2 to 3 స్పూన్స్ నూనె, ఎందుకంటే చారుకి, సాంబార్కి, పులుసుకు, పచ్చళ్ళకు ఇవన్నీ ఏంటంటే పోపు అనేది చాలా చాలా ముఖ్యం. పోపు ఎంత టేస్టీగా ఉంటే వంట రుచి అంత బాగుంటుంది, అది మాత్రం స్టాండర్డ్. సో వీటికి మాత్రము మనం మరీ హాఫ్ స్పూను 1 స్పూను అంటే క్వాంటిటీ బట్టి అనుకోండి. అగైన్ అలా కాకుండా కొంచెం చక్కగా ఒక హాఫ్ స్పూన్ ఎక్కువ వేసుకుంటే రుచి కూడా చాలా బాగుంటుంది. మనం అదంతా తినేం కదా, అంతా కలిసిపోతుంది కాబట్టి మసాలా అంతే, అది చాలా నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు మన శరీరంలోకి వెళ్ళే నూనె. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇక మనం పోపుతో స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో పోపు, ఆ తర్వాత మనకు రసం పొడి మనం తయారు చేసుకున్నాం కదా ఫ్రెష్గా, సో అలా రసం పొడి వేసుకొని చివరిలో మనం కొబ్బరి పాలు వేసుకోవచ్చు. సో చాలా సులభం అండి. ఈసారి మీ ఇంటికి ఎవరైనా వస్తున్నప్పుడు, గెస్ట్ వస్తున్నప్పుడు రొటీన్గా చేసుకునేటువంటి రసము అలా కాకుండా ఇలా కొత్తగా మనం చారు తయారు చేసి చూపిద్దాం. ఓకే, సరే ముందుగా ఆవాలు, జీలకర్ర కూడా మనకు చక్కగా దండిగా వేసుకోవాలి, ఎందుకంటే చారు పోపు చాలా చాలా ముఖ్యం. ఆవాలు కాస్త చిటపటలాడుతున్నాయి. ఆ తర్వాత జీలకర్ర, అలాగే చక్కగా సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు. సో మంచి ఘాటు రుచి తీసుకొస్తాయి కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, సన్నగా పొడవుగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు. ముఖ్యమైన పదార్థం మన చారులో, కొబ్బరిపాలు చారైనా ఏ చారైనా కూడా ఇంగువ చాలా చాలా ముఖ్యము. చక్కగా 1 స్పూను ఇంగువ, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, అలాగే కాస్త పసుపు. సో మనకు రంగు తెల్లగానే ఉండాలి, మీరు తయారు చేసే కొబ్బరిపాలు చారు తెల్లగానే ఉండాలి అనుకుంటే పసుపు వేయకండి. ఓకే, పసుపు వేసారంటే ఇంకా మీకు 100% రంగు అయితే మారిపోతుంది. అది ఇంకా మీ ఇష్టం అండి. ఎందుకంటే కొంతమంది పొంగలికి ఎల్లో కలర్ రావాలి అనుకుంటే పసుపు వేస్తారు, కొంతమంది వైట్గానే ఉంచాలని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు పసుపు వేయరు, అందుకు చెప్తున్నాను అనమాట. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు, మీరు టొమాటో ముక్కలు వేయకుండా కూడా చేసుకోవచ్చు. అచ్చంగా మీరు ఆ కొబ్బరి పాలతోనే చేయాలి అనుకుంటే కూడా చేసుకోవచ్చు. కొంచెం మనకు ఆ పులుపు రుచి అదేమన్నా కొంచెం టచ్ కావాలి అనుకుంటే మనకు టొమాటో రసం బాగా అలవాటు కాబట్టి మీరు టొమాటో ముక్కలు వేసుకోవచ్చు. లేదు అన్నా కూడా మీ మామూలు కొబ్బరి పాలతో కూడా చేసుకోవచ్చు.
టొమాటో ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్నటువంటి ధనియాలు, మిరియాలు, జీలకర్ర పొడి ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. అది కొంచెం మనం ఇంతకుముందు వేయించలేదు కదండి, ఇందులో కాస్త వేగుతుంది. చక్కగా ఘాటుగా కారంగా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఇది ఒక్క 1 minute ఇలా లైట్గా వేగిన తర్వాత మనం ఇందులో కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఉప్పు కూడా మనం చివర్లో వేసుకుందాం, పాలకు సంబంధించింది కదా, చివర్లో వేసుకుందాం. సాధారణంగా మనం ఇట్లా వేసేస్తూ ఉంటాము, కానీ ఇప్పుడు మాత్రం అక్కర్లే, లాస్ట్లో వేసుకుందాం. ఆ తర్వాత కొబ్బరి పాలండి. మనం చక్కగా ఇలా వరిపిండి కలుపుకొని తయారు చేసుకున్నటువంటి కొబ్బరి పాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి మనం ఇలా నీట్గా మిక్స్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకుందాం. ఇందులో మనం కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అది కొంచెం మరుగుతుంది కదా, సో ఈలోపు దగ్గర పడుతుంది. మనం కొంచెం పిండి కూడా వేసుకున్నాం కాబట్టి. మనకు పాలు వేసేసుకున్న తర్వాత ఒక్కసారి దీనికి సరిపడా చూసుకొని ఉప్పు కూడా వేసేసుకుందాం. సరిపోతుంది. ఆ తర్వాత చివరిగా కొంచెం, చాలా కొంచెం అండి, మరి ఎక్కువగా మామూలుగా మనం వేసుకున్నట్టుగా వేసుకోకూడదు, చాలా కొంచెం చింతపండు రసం, కొంచెం అన్నమాట, అలా లైట్గా వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఎక్కువసేపు కూడా మరిగించకూడదు, ఒక 2 minutes సరిపోతుందండి. సాధారణంగా షుగర్ ఉన్న వాళ్ళు అన్నం తింటే షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి అని చెప్తూ ఉంటారు. అది నిజమేనండి. కాకపోతే ఏంటి అంటే షుగర్ ఉన్న వాళ్ళు అన్నం తిన్నా కూడా షుగర్ లెవెల్ పెరగకుండా ఉండడానికి ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. అన్నం ఉడికించేటప్పుడు అందులో 2 దాల్చిన చెక్క ముక్కలు వేయండి. అప్పుడు తద్వారా తిన్న అన్నము షుగర్ లెవెల్స్ని పెంచకుండా ఉంటుంది. ఈసారి ఈ చిట్కాను తప్పకుండా ఉపయోగించండి. సో కొత్తిమీర అనేది ఏ చారుకైనా కూడా మంచి టేస్ట్ తీసుకొస్తుంది. అండ్ కొత్తిమీర వేసుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా చాలా ట్రెడిషనల్ వంట అని చెప్పొచ్చు, సాత్వికమైన వంట అని చెప్పొచ్చు, కొబ్బరి పాల చారు. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొబ్బరి పాల చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి ముక్కలు 1 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1/2 కప్పు, జీలకర్ర 1/2 కప్పు, మిరియాలు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 3, పచ్చిమిర్చి 4, ఇంగువ కొద్దిగా, టొమాటో ముక్కలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, చింతపండు రసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కొబ్బరి పాల చారు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అలాగే ధనియాలు, మిరియాలు, జీలకర్ర కూడా వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా రుబ్బుకున్న కొబ్బరి పాలను ఒక బౌల్లోకి వడకట్టుకోవాలి. అందులో కొంచెం బియ్యం పిండి కూడా వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఇంగువ, ఎండుమిర్చి, కాస్త పసుపు, టొమాటో ముక్కలు వేసి వేగాక అందులో మెత్తగా పొడి చేసుకున్న ధనియాలు, మిరియాలు, జీలకర్ర పొడిని కూడా వేసి చివరిగా కాస్త కరివేపాకును కూడా వేసి ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి పాలు కూడా వేసి బాగా కలిపి కొంచెం నీళ్లు పోసి కాస్త ఉప్పు, చింతపండు రసం కూడా వేసి కొద్దిసేపు మరిగించుకోవాలి. చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కొబ్బరి పాల చారు రెడీ. చూసారు కదా, కొబ్బరి పాల చారు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, చాలా బాగుందండి. అంటే మనకు మిరియాల ఘాటు చాలా బాగా తెలుస్తుంది. సో మిరియాల ఘాటు బాగా వేసుకోండి, బాగుంది అది. ఎందుకంటే ఈ కమ్మదనానికి ఆ ఘాటుకి సరిగ్గా సరిపోతుంది. అలాగే ధనియాల ఘాటు తెలుస్తోంది, అల్లం ముక్కల ఘాటు తెలుస్తోంది. చాలా బాగుంది, కమ్మగా ఉంది. లిటిల్ పులుపు, అంటే మనకు చింతపండు రసం వేసాం కదా, సో దానివల్ల కూడా మంచి టేస్ట్ వచ్చింది. మీరు నిమ్మ రసం కూడా పిండుకోవచ్చు యాక్చువల్గా, మేబీ అది కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మనకి నిమ్మకాయ చారులాగా సూపర్ ఉందండి. అంటే చాలా కొత్త వంట అని చెప్పొచ్చు. సో రొటీన్గా చేసుకునే చారుల కన్నా కూడా
కాస్త కొత్తగా తయారు చేసుకుంటున్నాం. ఇక రెండో వంటకు వెళ్ళిపోదామా? మరి అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట పేరు ఊదల పర్పుల్ క్యాబేజ్ అన్నం. అంటే మామూలుగా ఊదల ఆరోగ్యానికి చాలా మంచిది, చిరుధాన్యాలు అన్ని మంచివే, ఊదలకు ఉన్నటువంటి ప్రత్యేకతలు దానికి ఉన్నాయి. మరి ఆ కాంబినేషన్తో పర్పుల్ క్యాబేజ్ని ఉపయోగించి మనం చక్కగా అన్నం తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఊదల పర్పుల్ క్యాబేజ్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదలు 1 కప్పు, పర్పుల్ క్యాబేజ్ తురుము 1 కప్పు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర తగినంత, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3. ఊదల పర్పుల్ క్యాబేజ్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇట్స్ అ వెరీ సింపుల్ రైస్ ఐటమ్ అండి. సాధారణంగా మనం చాలా ఊదలు మాత్రం రెడీగా ఉండి మనకు ఉడికించుకొని రెడీగా ఉంటే మిగతావన్నీ చాలా ఈజీ. సో ఇక్కడ మనం పర్పుల్ క్యాబేజీ ఎందుకు వాడుతున్నాము, ఊదలే ఎందుకు వాడుతున్నాము అంటే, సో ఊదలంటే బేసిక్గా మనకు కాన్స్టిపేషన్తో ఇబ్బంది పడుతున్న వారికి, షుగర్ ఉన్న వాళ్ళకు చాలా మంచిది. అలాగే ఊదలు ప్రెగ్నెంట్ విమెన్ ఎక్కువగా తినమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే యూట్రస్ హెల్త్కి, ఓవరాల్గా అంటే మంచి బ్లడ్ సప్లైకి, అంటే ఓవరాల్గా మనకి ప్రెగ్నెంట్ విమెన్స్కి ఊదలు చాలా బాగా సహాయపడతాయి. అంతేకాకుండా కాలేయం ఆరోగ్యం అంటే లివర్ హెల్త్ కూడా చాలా మంచిది. అంతేకాకుండా ఇంకా ఓవరాల్గా మనకు అందరికీ షుగర్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, మంచి ఐరన్, ఎవ్రీథింగ్, అంటే మంచి ఎనర్జీ కావాలన్నా, బరువు తగ్గాలనుకున్న వాళ్లకు, ఎవరికైనా కూడా డైజెషన్ ఇబ్బంది ఉన్న వాళ్లకు, ప్రతి ఒక్కరికి కూడా ఈ ఐటెం చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎప్పుడు కూడా అండి మనము హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అందుకు ఊదల్ని రైస్కి బదులుగా మనం ఊదలు ఉపయోగిస్తున్నాం అనమాట. అయితే ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది మనకు బాక్సుల్లోకి పెట్టుకున్నా, లంచ్ బాక్సెస్కి పెట్టుకున్నా కూడా బాగుంటుంది. వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. ఏదైనా అంతే కదండి, వేడివేడిగా అలా పెనం మీద నుంచో లేకపోతే బాణల్లోంచో ప్లేట్లోకి పడితే ఆ ఆనందమే వేరు, ఆ టేస్టే వేరు. మీరు అప్పటికప్పుడు వండాక తిన్న రుచి వేరు, అది అలా ఉండి పొద్దున్న తయారు చేశాక మధ్యాహ్నం ఎప్పుడో తింటాం కదా, ఆ టేస్ట్ వేరు 100%. అందుకే అప్పట్లో ఏంటి అంటే ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండి వేడివేడిగా వండి ఇంట్లో వాళ్ళకి పెడుతూ ఉండేవాళ్ళు. డైజెషన్ చాలా బాగా అయ్యేది. సో మనకు అది ఫ్రిడ్జ్ సిస్టమ్ కూడా లేదు కాబట్టి బ్యాక్టీరియా ఏర్పడే సమస్య లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా పెరిగిపోయాయి కాబట్టి కొంచెం అటు ఇటుగా మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సరే, వాట్ ఎవర్, మన ప్రాబ్లమ్స్ని తగ్గించుకుంటూ ఉండే దీంట్లో ఉందాము. పెనం మరి బాణాలు వేడెక్కింది కాబట్టి ఇందులో ముందుగా కాస్త బటర్ వేసేసుకుందాం. మంచి వెన్నతో మొదలు పెట్టేస్తున్నాం అనమాట. సో వెన్నతో మొదలు పెడితే ఇంకా టేస్ట్ గురించి చెప్పాల్సిన పనే లేదు, చాలా చాలా బాగుంటుంది. అంటే ఇది మనకు ఒక చక్కటి రైస్ ఐటమ్ కాబట్టి కొంచెం స్పెషల్గా ఉపయోగిస్తున్నాం. కొంచెం మనకు వెన్న కరిగిన తర్వాత వెన్న లైట్గా కరిగిన తర్వాత ముందుగా జీలకర్ర వేసేసుకుందాం. జీలకర్ర వేసేసుకున్న తర్వాత మనం ఒక 1/2 కప్పు పల్లీలు వేస్తున్నాం. అంటే కొంచెం ఎక్కువగానే వేస్తున్నాం. మామూలుగా మనం పులిహోరలో వేస్తుంటాం కదా, అలా వేసుకుంటున్నాం అనమాట. చూసారా, ఇలా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు మనం అల్లం ముక్కలు కూడా వేసేసుకుందాం. 1 స్పూన్ అల్లం ముక్కలు, చాలా సింపుల్ వంట అండి, అవ్వడం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీరు ముందు రోజు రాత్రి ఒకవేళ ఊదలు తినే అలవాటు ఉన్న వాళ్ళు మర్నాడుకు కాస్త ఊదలు ఎదురు మిగిలాయనుకోండి, అప్పుడు మీరు చక్కగా ఇలా చేసేసుకుంటే బాగుంటుంది స్పెషల్గా. ఆ తర్వాత ఇందులో కాస్త పచ్చిమిర్చి పేస్ట్ వేద్దాం. అల్లం ఆల్రెడీ వేసేసాం కాబట్టి పచ్చిమిర్చి పేస్ట్ మాత్రమే వేస్తున్నాం. మీరు అల్లము పచ్చిమిర్చి కలిపి రుబ్బుకుంటాను అంటే అలా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత మన వంటలో ముఖ్యమైన మరో పదార్థం ఏంటి అంటే పర్పుల్ క్యాబేజ్. సో పర్పుల్ క్యాబేజ్ కూడా 1 కప్పు వేసేస్తున్నాం. సో పర్పుల్ క్యాబేజ్ కూడా చక్కగా 1 నిమిషం పాటు వేయించేసుకుందాం. ఎక్కువ అంటే మనకి పర్పుల్ క్యాబేజ్ ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఎక్కువగా వేయించాల్సిన అవసరం కూడా ఏం లేదు. కాకపోతే ఇది మనం సాలెడ్ రూపంలో ఏం తీసుకోవట్లేదు కాబట్టి 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే బాగుంటుంది. సో మీరు వెన్నతో పాటు కాస్త నూనె కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. అంటే వెన్న అంత క్వాంటిటీలో మీ ఇంట్లో లేదు అనుకుంటే గనక. ఇది ఒక్కసారి వేయించేసుకుందాం. లైట్గా వేగింది కదా, కొంచెం ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా బాగా అవుతుంది. ఎప్పుడు అండి ఊదలు ఇవన్నీ కొర్రలు ఇవి వేయక ముందే మనం ఉప్పు వేసేయాలి, లేకపోతే కలవదు. ఓకే, ఆ తర్వాత చక్కగా ఊదలు
ఊదలు కూడా ఒకసారి వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఉప్పు వేసేసుకున్నాము, పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకున్నాము. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీంట్లో మిరియాల పొడి కూడా వేసేసుకుందాం. అంటే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా, సో దాన్ని బట్టి మనం కాస్త మిరియాల పొడి వేసేసుకుందాం. వేసేసుకొని దీన్ని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు వదిలేస్తే చాలు. కరక్కాయ చూర్ణాన్ని కాస్త ఆముదంలో కలిపి చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దాన్ని ఉదయము రాత్రి తరచూ తీసుకుంటూ ఉన్నట్టయితే కీళ్ళ నొప్పులు చాలా వరకు తగ్గిపోతాయి. ఈ చిట్కా పెద్దవాళ్ళకి ఖచ్చితంగా అవసరమై ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. చివరిగా మనం కాస్త కొత్తిమీర వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని చక్కగా ఇలా బోర్లు ఇచ్చేసుకుంటే బాగుంటుంది. ఇలా చక్కగా వేడివేడిగా సాత్వికమైన కమ్మటి ఊదల పర్పుల్ క్యాబేజ్ అన్నం రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఊదల పర్పుల్ క్యాబేజ్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదలు 1 కప్పు, పర్పుల్ క్యాబేజ్ తురుము 1 కప్పు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర తగినంత, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3. ఊదల పర్పుల్ క్యాబేజ్ అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో వెన్న వేసి కరిగాక అందులో జీలకర్ర, పల్లీలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, తరిగిన పర్పుల్ క్యాబేజ్ వేసి వేగాక అందులో సరిపడా ఉప్పు, ఉడికించుకున్న ఊదలు, అన్నం, మిరియాల పొడి వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఊదల పర్పుల్ క్యాబేజ్ అన్నం రెడీ. చూసారు కదా, ఊదల పర్పుల్ క్యాబేజ్ అన్నం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. కారంగానే అనిపిస్తుంది నాకు. కారంగా ఉంది చక్కగా, అంటే ఆ వెన్న రుచి బాగా తెలుస్తుంది. ఆ పర్పుల్ క్యాబేజ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అంటే క్యాబేజ్ వేస్తే ఆ టేస్ట్ వేరు. చాలా బాగుందండి. ఏదో కొత్తగా వేసానే అనిపిస్తుంది కానీ ఏం వేయలేదు యాక్చువల్గా నేను. కానీ చాలా బాగుంది. అంటే కొంచెం మనకు ఆ కొబ్బరి ఫ్లేవర్ అలా వస్తుంది అనమాట. ఫస్ట్ వంటది ఇంకా కంటిన్యూ అవుతుందేమో. సో చాలా బాగుందండి. ఈరోజు నేను చేసిన 2 వంటలు కూడా చాలా ఈజీగా చేసుకున్నాము, ఆరోగ్యకరము, అలాగే సాత్వికమైనవి. తప్పకుండా మీరు ప్రయత్నించండి. చూసారు కదా ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.